ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును కంటే, అధికారము కంటే, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అతి విశిష్టమైన మాటలు అపోస్తలుడు పౌలు ఈ వచన భాగంలో ఆయన తెలియజేస్తున్నాడు. క్రీస్తుకున్న ఆధిక్యత, క్రీస్తుకున్న ఆధిపత్యము, క్రీస్తులో ఉన్నటువంటి అద్భుతమైన పరాక్రమ శక్తి ఎంతటిదో ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. చాలామంది సిలువ వేయబడిన యేసును ఆయన సిలువ మీద చచ్చిపోయాడు, సిలువ మీద చచ్చిపోయాడు ఈ మాటని తెలియజేస్తున్నారు. కానీ ఆయన ఎవరు? ఆయనకున్న ఔన్నత్యమైన స్థితి ఏమిటి? ఆయన పునరుత్థాన శక్తి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన తనంతట తాను నేను ప్రాణము పెడుతున్నాను, అది తిరిగి తీసుకునే సామర్థ్యత నాకు ఉంది అని చెప్పారు. ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, తిరిగి దానిని తీసుకున్నటకు అధికారం కలదన్నాడు. ఉన్నారా అలాంటి వారు ప్రపంచంలో ఎవరైనా? చాలామంది వచ్చారు, చచ్చిపోయారు, మరవబడ్డారు. ఈరోజు వారి సమాధి మూయబడి ఉన్నది, తెరవబడలేదు. కానీ మీరు, నేను, మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు తన ఎదుట బయలుపరిచిన శక్తి, అపరిమితమైన శక్తి యొక్క మహదైశ్వర్యము ఎట్టుదో మీరు తెలుసుకోవాలి అని పై వచనాలలో అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ 20వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుంచి లేపి ఉన్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు అపరిమితమైన శక్తి, ఆయన కనుపరిచిన అపరిమితమైన శక్తి, ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఎవ్వరూ ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన అనుభూతి కలిగిన వారు లేరు. లేచిన పిమ్మట ప్రత్యక్షమై ఎవరికి కనబడ్డారన్న చరిత్ర లేదు. కనబడిన పిమ్మట వారు చూస్తుండగానే పరలోక రాజ్యానికి ఆరోహణమైపోయిన దేవదూతల సాక్ష్యాలు ప్రపంచంలో ఎవరి గురించి ఇవ్వబడలేదు. దేవదూతలు ఏమన్నారు? ఆయన ఏ రీతిగా పరలోకమునకు కొనిపోబడుతున్నాడో అదే రీతిగా తిరిగి ఆయన ప్రపంచానికి రెండో రాకడలో రాబోతున్నాడు. ఈ సాక్ష్యం ఎవరి గురించి అయినా ప్రపంచంలో ఇవ్వబడిందా? కేవలం నా ప్రభువైన యేసుక్రీస్తు గురించి. కనుక ఆయన మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, జాగ్రత్తగా గమనించుకుందాం, ప్రపంచంలో సమస్తమైన ఆధిపత్యముల కంటేనో, సమస్తమైన అధికారము కంటేనో ఆయన అధికుడు. సమస్త ఆధిపత్యం కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో. గమనించండి, లోకంలో ఇంకేమైనా అధికారం ఉందా? ప్రభుత్వం ఈరోజు అనుకుంటున్నారు, మా ప్రభుత్వం ఉన్నంత కాలం మేము ఇది సాధిస్తాం, అది సాధిస్తామని. దేవుని శాసనం అయిపోతే ఆ ప్రభుత్వం తిరగబడిపోతుంది. దీనికి సంబంధించినటువంటి మాట నెబుకద్నెజరు ఆడతారండి. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు
సమస్త రాజుల కంటే, అధిపత్యాల కంటే, ప్రభువుల కంటే ప్రభు అయినటువంటి వాడు మహిమగల దేవుడు అని. అవును, యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచంలో ఉన్న సమస్త ఆధిపత్యం కంటే ఆయన హెచ్చించబడ్డాడు. ప్రపంచంలో ఉన్న సమస్త అధికారము కంటే అధికుడయ్యాడు. శక్తి కంటే మహాశక్తిగా నిలిచాడు. ఆయన పేరు చెప్తే దెయ్యాలు గడగడ వణుకుతుంది. తన పేరు చెప్తే ఆకాశం వర్షిస్తుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. ఆయన నామములో శక్తి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. ప్రభుత్వం కంటే ఆయన అద్భుతమైనటువంటి ప్రభుత్వం చేయగలిగిన వాడు. ప్రభుత్వము చేయలేనిది ప్రభు చేస్తున్నాడు, యేసయ్య చేస్తున్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ యుగమందైనగా మాత్రమే కాదు, రాబో యుగ సంబంధందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనకు తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి కొని ఉన్నాడు. తన్నైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదంట. అన్ని నామముల కంటే పై నామము ఇవ్వబడినది. అపోస్తుల కార్యముల గ్రంథము 4:12 మనం చూస్తాం. అన్ని నామముల కంటే పై నామము యేసేకి ఇవ్వబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 10-11 వచనములో ఆయన అన్ని నామముల కంటే పైనామము కనుక ప్రతి మాని మోకాళ్ళు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక యేసే ప్రభు అని ప్రార్థిస్తుంది, ఒప్పుకుంటుంది. అంతగా ఆయన హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఆయన తన్నైన దేవుని యొక్క సింహాసనపు కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండి ఉన్నాడు. రాబోయే దినాల్లో కుడి పార్శ్వములోనే కాదు, ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ప్రపంచ ప్రజలకు ఆయన తీర్పు తీర్చబోయే మహా తీర్పరి, న్యాయాధిపతి. ఎంతటి గొప్ప ఔన్నత్య స్థితి యేసయ్యకి ఉంది. ఇవన్నిటి గురించి చాలామందికి తెలియదు. యేసుప్రభు అన్న వెంటనే క్రిస్టియన్ దేవుడు, యేసుప్రభు అన్న వెంటనే ఆ సిలువలు చంపేశారు కదా ఆయనేనా అంటారు. కానీ ఆయన చనిపోయింది నీ కొరకు, నా కొరకు, నా పాపము మన పాపం కొరకు మనకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టి మనకు విమోచించడానికి చనిపోయాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన ఆయన అన్ని నామముల కన్నా పై నామము. అందరి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి, అందరూ యేసే ప్రభు అని ఆయనకి ప్రార్థించాలని సింహాసనాసనుడై కూర్చుండి ఉన్నాడు. తన్నైన దేవునికి కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండి ఉన్నాడు, కనిపెడుతున్నాడు. నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వమందు కూర్చుండుము అన్నాడు కదా దేవుడు. ఆ మాట ప్రకారంగా ఆయన మౌనంగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించున్నాడు. యేసయ్యకి ఉన్న గొప్ప ఔన్నత్య స్థితి ఏంటంటే అన్నిటికంటే పైన ఉండి శిరస్సుగా ఉన్నాడు. ప్రప్రథమైనటువంటి సామర్థ్యతవంతుడైనటువంటి మహిమగల దేవుడుగా ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ఏదైనా సరే ఆయన పాదాల క్రింద ఉంది. ఆయన పైన మాట్లాడే సామర్థ్యత లేదు. ఈరోజున భారతదేశము అనేక దేవి దేవతలకు పుట్టినీళ్ళని అంట, కానీ సమస్తము ఆయన పాదముల క్రింద ఉంది. ఏది తన పైన తనతో సమానునిగా చేయగలిగే సామర్థ్యత దేనికి లేదని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన శక్తిశాలి, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాలకు ఆయన ఇచ్చిన అనుభూతి అది. అందుకే ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు, యేసు ప్రభు అన్నిటికీ పైనున్నాడు. ఆయన ముఖ్యంగా ఎఫెసీ సంఘమా, ఆయన సంఘమును, ఆయన శరీరానికి సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆయన సంఘమునకు
శిరస్సుగా ఉన్నాడు. ఆయన అన్నిటికీ శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘము తన శరీరము. శరీరం ఉండి కనుక శిరస్సు లేకపోతే ఆ మొండము ప్రయోజనము లేదు. కనుక దేవుడు శిరస్సు ఉండి యేసు ప్రభుని శిరస్సుగా ఉంచి సమస్తమునకు ఆయన పరిపూర్ణంగా నింపుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని సంఘములో నింపి సామర్థ్యవంతమైన సంఘంగా ఆయన దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనము చూస్తున్న ఈ మాటలను బట్టి ఆలోచిద్దాం. మనము యేసు ప్రభు యొక్క శరీరములో, సంఘములో ఒక అవయములు మాత్రమే. మనకు శిరస్సుగా యేసే ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన సంకల్పం బట్టి శరీరము అవయములన్నీ కూడా పనిచేస్తుంది. ఈ శరీరము నడుస్తూ ఉంది. ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఆయన కృప మన యందు కలిగి ఉండడానికి మనము శరీరాన్ని హత్తుకొని, శిరస్సును హత్తుకొని జీవించేవారమై ఉన్నామా? ప్రియ సంఘమా, ప్రియ దేవుని ప్రియ బిడలారా, సంఘానికి మీరు హత్తుకొని ఉంటేనే శిరస్సు మీపై బాధ్యత తీసుకొని మీ జీవితానికి ఏం కావాలో సమకూరుస్తాడు. ఒక శరీరానికి ఏం కావాలో సంఘము, ఈ సంఘానికి ఏం కావాలో శిరస్సుగా యేసు ప్రభు, శరీరానికి ఏం కావాలో ఈ శిరస్సు ఆలోచిస్తుంది. కనుక మనము మన కుటుంబాలు యోగక్షేమం కలిగి ఆత్మీయంగా జీవించడానికి, ఆయన ప్రసన్నత మనం కలిగి ఉండడానికి మనకు శరీరమై ఉన్న క్రీస్తు ప్రభువారు సమస్తానికి ఆధిపత్యం, సమస్తానికి ఆయన శిరస్సై సమస్తాన్ని మనకు సమకూర్చువాడై ఉన్నాడు. కనుక మన దీన జీవితాలు ఆయనకి సమర్పించుకుంటూ ఆయనలో అంకితభావంతో జీవించడానికి మనకు సహాయపడేలాగున ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ అందే నిరీక్షణ కలిగి జీవించే ధన్యతనివ్వండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. ఎంతైనా నమ్మకమైన దేవుడవు మీరు, కృపామయుడైన దేవుడవు మీరు, జీవము కలిగిన దేవుడవు మీరు. రండి, మీ యొక్క కృపతో మమ్మను బలపరిచి సమస్త కార్యములు మీ మహిమ కొరకే జరిగించుమని, శిరస్సుగా మీకు మేము హత్తుకొని మీలో జీవించే కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.